కొన్ని మాటలు మీకు చెప్పి ముందుకు వెళ్తాను. ఎపిసిఎల్కి రాసిన పత్రిక మనం జస్ట్ ఒక 5 నిమిషాలు చెప్పాము శుక్రవారం. మరొకటి ఏంటంటే అందరూ కూడా ఖచ్చితంగా మొదటి నెలలో మొదటి శుక్రవారం మహేశాల వాళ్ళ దగ్గర జరుగుతుంది. కనుమ శుక్రవారం 3 ఉంటాయో 4 ఉంటాయో 5 ఉంటాయో ఎన్నున్నా కానీ ఆ వారంలో మీకు ఎవరైతే ప్రేరేపణ కలిగి కుటుంబ ప్రార్థన పెట్టించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన పెట్టించుకోవాలి. చెప్పారు కదా, కుటుంబ ప్రార్థన పెట్టించుకోవాలి. అది ఎందుకు కూడా ఈరోజు మనం చూద్దాం. కుటుంబాలను బట్టి దాన్ని బట్టి ఎపిసిఎల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం దగ్గర క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము. రాబో దినాలు ఉన్నాయి. ఆ దినాల్లో మనం ఎలా ఉండాలంటే దేవుని పట్ల మనం కృప కలిగి మనం ఉన్నాం కాబట్టి, కృతజ్ఞత కలిగి మనం ఉన్నాం కాబట్టి దేవుని కృప చేత మనం అందరం కూడా ఎలా ఉన్నామంటే 7వ వచనం చెప్తున్నాడు, క్రీస్తేసినందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చోబెట్టాను. ఏంటంట? ఆయనతో కూడా కూర్చోబెట్టాను. నువ్వు నేను ఎవరైతే క్రైస్తవులుగా పిలబడుతున్నామో, ఎవరైతే దేవుని కుమార్తెలను దేవుని యొక్క దాసులు అని ఎవరైతే పిలిపించుకుంటున్నామో, ఎవరైతే దేవునితో ఉండాలని ఆశపడుతున్నామో, ఎవరైతే దేవుని దగ్గర కూర్చోవాలనుకుంటున్నామో దేవుడు వారినంట ఆలోచన చెప్తున్నాడు, నేను వాళ్ళకి ఉపకారం చేస్తున్నాను. ఉపకారం అంటే ఏంటి? ఉపకారం అంటే మనం ఏదైనా ఈ లోకంలో ఆలోచించిన ఏదైనా మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళ నుంచి మనం ఉపకారం పొందుతాం. వాళ్ళు ఏదో ఒకటి సాయం చేస్తారు, దాన్ని ఉపకారం అంటాం. మరి దేవునికి ఏమీ ఇవ్వకుండానే, దేవుని గురించి ఆలోచించకుండానే దేవుడు ఉపకారం చేస్తాడా అంటే చెయ్యడు. ఎందుకు చేస్తాడు? లోకంలో ఉన్న మీకే లాజిక్ కానీ దేవునికి లేదా? ఆలోచించండి. మీరు ఎలాగైతే ఆలోచిస్తున్నారో, దేవుని పట్ల ఉన్నటువంటి దేవుని దగ్గర ప్రేమ లేకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మాట వినకుండా, దేవుని మాటలు నిర్లక్ష్యం చేసి నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ఉంటానంటే, ఒక కుటుంబ విధానం, కుటుంబ సభ్యులు ఇలా ఉండాలని క్రైస్తవులు నేర్పిస్తున్నప్పుడు, నేర్చుకోవలసినటువంటి బాధ్యత మనకు ఉన్నప్పుడు, నేర్చుకోకుండా నేను వినకుండా కుటుంబం నాకు చేసేవాళ్ళు, దేవుడు నాకు సాయం చేసేవాళ్ళు, దేవుడు నాకు ఉపకారం చేసేవాళ్ళు అంటే చేస్తారా? చేయడు. ఎందుకు చేస్తారు? ఒక నియమాలు, ఒక నిబంధనలు పెట్టాడు దేవుడు. ఎలా పెట్టాడంటే చూడండి, ఒక కుటుంబం అనబడటానికి, ఒక కుటుంబం అంటే చాలా విలువైనది, చాలా ఇంపార్టెంట్. మీరు మీ బిడ్డలను ఎలాగైతే ప్రేమిస్తున్నారో, మీ కుటుంబాన్ని మీరు ఎలా అయితే ప్రేమిస్తున్నారో దాన్ని కుటుంబం అంటారు. నువ్వు ప్రేమించుకుంటే కుటుంబం అవసరమా? నువ్వు వెచ్చించుకుంటే కుటుంబం అవదు. నీకు నువ్వు వండుకుని తినేస్తే అది కుటుంబం అంటావు. ఎందుకంటే సమాజం కూడా ఏమంటదంటే, సమాజము ఎలాంటి కుటుంబం అంటదంటే, వాళ్ళకి పిల్లలు ఉండాలి, వాళ్ళకి భర్త ఉండాలి, ఆమెకు భార్య ఉండాలి ఆయనకి పిల్లలు ఉండాలి, వాళ్ళకి అమ్మా నాన్న ఉండాలి. వీళ్ళందరిని బట్టి ఒక కుటుంబం అంటారు. లోకం ఎలాగైతే అంటారో దేవుడు కూడా ఒక కుటుంబం కిందే దేవుడు చూడాలనుకుంటున్నాడు. ఆ కుటుంబం చూడాలనుకుంటున్నప్పుడు ముందు దేవుడు ఏం చేశాడంటే, ఒక కుటుంబాన్ని వర్ధిల్ల చేయాలి అంటే జాగ్రత్తగానండి. నేను చెప్పిన మాట్లాడు, పిల్లల కింద పంపి మాట్లాడు. ఒక కుటుంబం వర్ధిల్లాలంటే ఖచ్చితంగా కుటుంబం అని పిలవాలంటే ఒక కుటుంబం ఉండాలి. అంటే ఖచ్చితంగా కుటుంబంలో 2, 3, 4, 5 కూడితేనే కుటుంబం అంటారు. అంతేనా? అంతే కదా. భార్య భర్తలు కలిపితేనే సంసారం అవుతుంది. అలాగే పిల్లలు కలుపుకుంటే కుటుంబం అవుతుంది, అమ్మా నాన్న కలుపుకుంటే కుటుంబం అవుతుంది. మరి ఈ కుటుంబం రావడానికి దేవుడు ఎలా ఆలోచించాడంటే, మానవుడు కావాలి. ఈ మానవుడు కావాలన్నప్పుడు దేవుడు
ఏదో చెట్టు నుంచో మనిషిని పుట్టించవచ్చు, లేకపోతే సమర్థుడా కాదా దేవుడు? మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? చెట్టు నుంచి కూడా మనిషిని పుట్టించగలుగుతాడు, అలాగే కొండల నుంచి కూడా మనిషిని పుట్టించగలుగుతాడు, అలాగే సృష్టిలో ఉన్న ప్రతి దాని నుంచి కూడా ఏదో ఒక దాని నుంచి దేవుడు మనుషులు పుట్టించవచ్చు. కానీ దేవుడు ఎందుకు పుట్టించలేదు? దేవుడు ఎందుకు పుట్టించలేదంటే, నా కుమారుడు కుమార్తెలు ఎలా ఉండాలంటే సమాజంలో ఖచ్చితంగా వాళ్ళు ఒక మోరల్గా కనబడాలి. ఎలా కనబడాలంటే, వారు ఇంక నేను చేసింది మరలా ఎవరి చేతి పని అవ్వకూడదు, ఎవరి ఆలోచన వల్ల కుటుంబం అవ్వకూడదు, ఎవరి ఆలోచన వల్ల ఎవరు ఆదిత్యం వల్ల వారికి ఉన్నటువంటి సామర్థ్యం కొలది కూడా వారు కుటుంబాన్ని ఏర్పరచుకోకూడదు. నేను మాత్రమే కుటుంబాన్ని నేను ఏర్పరచాలని దేవుడు ఏం చేశాడంటే ఆదాముని అవ్వని చేశాడు. మనందరికీ తెలుసు. ఆదాముని అవ్వని చేసినప్పుడు మనిషిని ఎలా చేశాడు? మొట్టమొదటిగా మట్టి నుండి చేశాడు. చాలా విచిత్రం కదండి. మట్టి నుంచి చేసిన ఆదాము అవ్వని ఈ దైవకంగా ఉన్నాడనుకుంటే ఈ పిల్లలు కావాలని ఎప్పుడైతే అనుకున్నాడో దేవుడు, నా పిల్లలు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలంటే స్వచ్ఛంగా ఉండాలి, వాళ్ళ పుట్టుక ఒక వింతగా ఉండాలి, వారి యొక్క ఆలోచన వింతగా ఉండాలి, వారి కుటుంబం అంటే చెప్పుకోవాలి. సమాజంలో మీ కుటుంబాల గురించి ఎలా చెప్పుకుంటారో, డబ్బు ఉంటే చెప్పుకుంటారు, బంధువులు ఉంటే చెప్పుకుంటారు, లేకపోతే ఏమీ లేకపోయినా కూడా పలానా కుటుంబాలు అయిపోయిందిరా అని చెప్పుకుంటారు. ఒకవేళ దేవునిలో ఉండి దేవుని పని తెలిసి, దేవుని ఆనవాళ్ళు తెలిసి, దేవుని ప్రక్రియ తెలిసి, ఇవన్నీ తెలిసి ఏమి పట్టనట్టుగా నువ్వు జీవిస్తున్నావు అనుకో, పలానా కుటుంబం దేవుని నమ్ముకుంది, దేవుని తెలుసుకుంది, ఎలా జరిగిందో చూడు అని అంటారు సమాజం. అందుకే చెప్తున్నా దేవుడు, నువ్వు కుటుంబంగా పిలువబడితే నువ్వు ఎలా ఉండాలంటే, ఒక కుటుంబాన్ని నేను ఎలా చేసుకున్నాను? దైవకంగా చేసుకున్నాను. ఆ కుటుంబం కూడా మనం అనుకుంటే కుటుంబం చేయలేదు దేవుడు. ఎపిసీలకు రాసిన పత్రిక అదే అధ్యాయంలో ఎపిసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనం. ఎపిసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు అని. చూడండి, ఏ కుటుంబం ఎవరిని బట్టి కుటుంబం అనిపిస్తుంది? నీ తల్లిదండ్రులను బట్టి నువ్వు కుటుంబాన్ని పిలుస్తున్నావేమో, నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యో మా అమ్మ నాన్న వచ్చారు, మా అమ్మ నాన్న బట్టి నేను వచ్చాను, నా బట్టి నా పిల్లలు వచ్చారు, నువ్వు కుటుంబం అని అనుకుంటున్నావు. కానే కాదు, నువ్వు మర్చిపోతున్నావు. ఏది? మొట్టమొదటిగా ఆదాము అవ్వ ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోతున్నావు. నువ్వు నీ కుటుంబం ఏదో, నీ కుటుంబాన్ని ఎవరు చేశారో మర్చిపోతున్నావు. అందుకని చెప్తే ఏమంటున్నాడు ఇక్కడ, ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, పరలోకమందును భూమి మీద కుటుంబం ఉందంట. ఆ భూమి మీద ఉన్న కుటుంబం ఈ పరలోకమందు ఉన్నటువంటి కుటుంబం గురించి మరలా 7వ వచనం ఏం చెప్తున్నాడు? 2వ అధ్యాయం 7వ వచనంలో 6వ వచనంలో, ఉపకారము ద్వారా అత్యధికమైన తన గొప్ప మహాదైశ్వర్యము రాబో యుగములో కనుపరిచి నిమిత్తము. ఏంటంటే రాబో యుగం ఉంది. ఆ యుగము ఎలా ఉండాలంటే, ఆ పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆయనతో కూర్చుండబెట్టాలంటే దేవుడు మనల్ని ఈ కుటుంబంగా పిలువబడుతున్న మనమందరినీ దేవుడు కాపాడాలా లేదా? కాపాడాలంటే దేవునితో మనం ఉండాలంటే మనల్ని దేవుడు కుటుంబంగా ఏర్పరిచాడు. ఆ కుటుంబంగా ఉన్నటువంటి మనం, అయ్యో నేను నా తల్లిదండ్రులను బట్టి వచ్చాను, అయ్యో నా బంధువులను బట్టి వచ్చాను అని నువ్వు అనుకుని విరవీగిపోతున్నావేమో. అది కాదు. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు దేవుని అంగీకరించిన నువ్వు ఏ తండ్రిని బట్టి కుటుంబం అనబడుతుందో, ఏ తండ్రిని బట్టి? పరలోకం ఉన్నటువంటి తండ్రిని బట్టి మనం ఏమంటున్నాం? కుటుంబాలుగా పిలువబడుతున్నాం. నువ్వు ఉత్సాహపడిపోతున్నావు, నువ్వు ఆనందపడిపోతున్నావు, కొడుకు జీతం తెస్తే ఆనందపడిపోతున్నావు, కొడుకు చదువుకుంటే ఆనందపడిపోతున్నావు, నీ భర్త జీతం తీసుకొస్తే ఆనందపడిపోతున్నావు. ఎప్పుడు చూసినా నువ్వు నీ డబ్బు మీదే వ్యామోహం ఉండి నీ ఆనందాన్ని పొందుకుంటున్నావు అనుకుంటున్నావు. కానీ కుటుంబం ఉన్నదని నువ్వు ఉత్సాహపడిపోతున్నావు, ఆనందపడిపోతున్నావు. కానీ దాన్ని బట్టి కాదమ్మా అని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు.
దాన్ని బట్టి కాదు, మీరు కుటుంబం అని అనవడానికి ముందు ఆదామును అవ్వను నేను చేశాను, చేసిన తర్వాత వీరందరూ కూడా ఆలోచించకపోవటమే నేను చెప్తున్నాను. ఏమని చెప్తున్నానంటే, మీరు మరలా పరలోకంలో ఉండాలంటే ముందు ఈ భూమి మీద ఉంటున్నటువంటి మనం దైవక కుటుంబంగా పిలువబడాలి. అర్థమవుతుందని చెప్పిన మాట. దైవక కుటుంబంగా పిలువబడాలంటే ఖచ్చితంగా నీళ్ళు ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. క్రీస్తు ఉండాలి. క్రీస్తు ఉంటేనే తప్ప నువ్వు నా తండ్రి అంటే నా పరలోకమందున ఏ తండ్రిని బట్టి అంటే పరలోకమందున్నటువంటి తండ్రి బిడ్డలు తండ్రి కుటుంబం అని పిలువబడాలంటే ఖచ్చితంగా నీ దగ్గరే ఉండాలి, క్రీస్తు ఉండాలి. క్రీస్తు ఉంటేనంటే అది ఎలా ఉంటుందంటే నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఆ కుటుంబం, ఎంత హ్యాపీ అంటే ఎంత ఆనందం అంటే చెప్పలేమంటే పలకడానికి, ఆ మాటలు పలకడానికి కూడా మన సొత్తు సరిపోదు. అర్థమవుతుందా మీకు? మన సొత్తు సరిపోదంట. అంటే మనలో ఉన్నటువంటి స్టామినర్ కూడా దేవుని గురించి పలకడానికి, నేను ఫలానా కుటుంబం, దేవుని కుటుంబాన్ని, నేను దైవక కుటుంబం అది అని చెప్పుకోవడానికి కూడా సరిపోదంట. అంటే అంత ఆనందం ఉంటుందంటే నిజంగా ఎస్, అంత ఆనందం ఉంటుంది, అంత సంతోషం ఎక్కడ కనబడుతుందంటే దేవుడు చేసినటువంటి ఉపకారాలు ఉన్నాయి చూసావా? చిన్ననాటి నుంచి కూడా నువ్వేమో అందులో పడిపోతావు, ఇందులో పడిపోతే నిన్ను కాచి కాపాడుకు నీ తల్లిదండ్రులు చూశారనుకుంటున్నావా? కాదు. దేవుడు చూస్తేనే తప్పటడుగుల కాడి నుంచి నిలబడి లేచి పాలు తాగే వయసు దగ్గర నుంచి మాంసం తిని దాన్ని కోసుకుని తిని అంత వాడవయ్యావంటే నీ తల్లిదండ్రుల గొప్ప వల్ల కాదు, నీ తల్లిదండ్రులు చేసినట్టు ఉపకారం బట్టి కాదు, నీ ఎవరు బట్టి కాదు, నువ్వు దైవక కుటుంబం బట్టే దేవుడు నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. అదే చెప్తున్నాడు, ఆ మాట చెప్తున్నాడు. నేను ఎలా కాపాడుకుంటూ వస్తానంటే నిజంగా నేను కాపాడుకుంటే ఆ కుటుంబాలు ఉన్నాయి చూసారా, నేను కాపాడుకున్న కుటుంబాలు చూసారా? ఒక కుటుంబం కోసం చెప్తున్నాడు, నోవా కుటుంబం కోసం. ఆదికాండము 7వ అధ్యాయము, ఆదికాండము 7వ అధ్యాయం ఒక నెంబర్ 1 కుటుంబం కనబడుతుంది మనకి. ఆదికాండం 7వ అధ్యాయం అందరికీ తెలుసు. ఆదికాండము 7వ అధ్యాయము 7వ అధ్యాయం. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యను, అతని కోడళ్లను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ వాడలో ప్రవేశించును. ఏ వాడ? మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా ఈ వాక్యాలన్నీ కూడా. ఏ వాడ? విశ్వాసం అనే వాడలో వాళ్ళు ప్రయాణం చేశారు. ఇది చూడండి, గమ్మత్తు ఏంటంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఆదాము అవ్వ పుట్టిన కాడి నుంచి ఆ మానవ మనుగడలో ఎవరైనా యథార్థతగా కనబడుతున్నారా భూమి మీద? ఏమంటే ఎంతమంది అంటే నిజంగా ఆలోచించండి. ఒక కుటుంబం కోసం కేవలం మనం ఇలా ఆలోచిస్తున్నాం కదా, ఆ కుటుంబం వెనకాల ఉన్నటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, వాళ్ళకు ఉన్నటువంటి అవమానాలు ఇవన్నీ ఆ కుటుంబాన్ని అనలేదంటారా? అనలేదా? వాళ్ళని ఇబ్బంది పెట్టలేదా? ఎందుకు వీడు మతి లేకుండా ఈ వాడు కట్టుకుంటున్నాడేంటి? మిట్ట మధ్యాహ్నం ఎండ వేళ ఎప్పుడు వర్షం ఎరగనటువంటి ప్రదేశం, ఇలాంటి తప్పుడు ఇదేంటి ప్రళయం వస్తాడంటాడేంటి, అందరినీ మారమంటాడేంటి, అందరినీ చూడమంటాడు. పిచ్చేం పట్టిందా ఇది? చూడండి, మన కుటుంబాల్లో మన పిల్లలు మన మాట వింటున్నారా? చూసారు, నోవా కుటుంబంలో తన పిల్లలు మాట్లాడినారు. పోనీ వచ్చిన కోడలు మన మాట వింటారా? వచ్చిన కోడలు ఆఫ్టర్ ఒక కోడలు అయిన కదా ఈయన. చూసారా, మన ఆఫ్టర్లో ఈ లోకంలో జస్ట్ మనం అప్పుడు సంవత్సరాలు చాలా ఉన్నాయండి నోవా కుటుంబ సంవత్సరాల్లో. అప్పుడు ఇప్పుడంటే మా పోతే లిక్కుమంట ఒక 20-15 సంవత్సరాలు, ఒక 40-50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అంతే కదా. కానీ నోవా కుటుంబం అప్పుడు ఆ జలప్రలయం ఇప్పుడు ఎంతవరకు ఇంచుమించు చాలా మంది ఉన్నారు జనం లెక్కేసుకోవాలంటే. మరి అన్ని లక్షల మంది, అన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉన్నప్పుడు, ఇంత జనాభా ఉన్నప్పుడు బాగా ఆలోచించండి, బాగా అబ్జర్వ్ చేయండి. అంత జనాభా మధ్యలో ఒకే ఒక కుటుంబం ఉంది. అబ్జర్వ్ చేయండి, ఒకే ఒక కుటుంబం. అది ఏ కుటుంబం? నోవాహు కుటుంబం. ఆ నోవాహు కుటుంబంలో ఎవరు ఫ్రెండ్స్ ఉండరంటారా? పిల్లలకి చెప్పండి, పిల్లలకి ఫ్రెండ్స్ ఉండరా? వాళ్ళ అబ్బాయిలకి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబాలందరికీ కూడా ఫ్రెండ్స్ ఉంటారు. వాడు ఒకడేమో ఇలా వెళ్దామంటే రమ్మంటాడు,
పోనీ ఇలా రామ్మా ఇక్కడ కూర్చోదామంటే రమ్మంటారు ఆమె పిల్లలు కూడా. చూడండి, ఖచ్చితంగా ఒక కుటుంబాన్ని చెడగొట్టాలంటే, ఒక 100 మందిలో ఒక 10 మందిని చెడగొట్టాలంటే ఎంతమంది అవసరం చెప్పండి? ఒక్కడు సరిపోతారు కదా, ఒక్కడు సరిపోతారు. మరి అలాంటప్పుడు ఆ కుటుంబం అంతా ఉన్నప్పుడు, నోవా కుటుంబం ఉన్నప్పుడు, మరి నిజంగా ఆలోచించండి, అన్ని కోట్ల మంది, అన్ని లక్షల మంది వారి మయ్యాన్ని ఉన్నప్పుడు ఈ కుటుంబం ఎలా బ్రతికింది? అదే నా ప్రశ్న. ఇప్పటికే ఎలా బ్రతకగలిగింది? ఎలా దైవకంగా ఉండగలిగింది? ఎలా 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 అంటే ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులను బట్టే వాళ్ళ కుమారులు నిలబడ్డారు. ఏం చెప్తే అది చేశారండి, ఏం చెప్తే చేశారు. మరి వాళ్ళకి ఈలోగా మరి ఏం తగలేదా? వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి ఏమి బలహీనతలు రాలేదా? వాళ్ళకి రోగాలు రాలేదా? అసలు రాయబడలేదు. అర్థమవుతుందా మీకు? దేవుడు నమ్ముకుంటాము వారు కట్టే ముందు అసలు వాళ్ళకి రోగాలని కానీ, వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది అని కానీ ఏది రాయబడలేదు. అంటే ఎందుకు రాయబడలేదు? ఖచ్చితంగా ఒక దైవ కుటుంబంలో వాళ్ళ తల్లిదండ్రుల మాట విని వీళ్ళ కుటుంబం కూడా సేమ్ టు సేమ్ అండి, సేమ్ టు సేమ్. నేను బ్రతికైనా చావైనా మా అమ్మా నాన్న మాట ఈయనే నేను ముందుకి అడుగేస్తాను అనే తాపత్రం ఎందుకు వచ్చింది వాళ్ళకి? వాళ్ళు అటు లేరు ఇటు లేరు, ఒకటే ఒక గోలు, నేను ఉంటే ఈ భూమి మీద దైవ కుటుంబంగా ఆయన ఉండాలి, లేదా నేను మరణిస్తే నా తండ్రి కుటుంబం దగ్గరైనా నేను ఉండాలి. చూడండి ఎంత కాన్ఫిడెంట్ ఉందో చూడండి. అన్ని లక్షల మందిలో మనం మహాభూతి దిక్కులిపడి మన కుటుంబాల చుట్టూ, మన గృహాల చుట్టూ ఎంతమంది ఉన్నారని క్రైస్తవులు? మా కుటుంబం చుట్టూ ఉన్నారా? ఇంచుమించు మీ కుటుంబం చుట్టూ లేరా క్రైస్తవులు? అక్కడికి వెళ్తే వాళ్ళ క్రైస్తవులు, అక్కడికి వెళ్తే వాళ్ళ క్రైస్తవులు. నీకు అడుగడిగినా క్రైస్తవులు దగ్గరుతున్నారు, అడుగడిగినా క్రైస్తవులు దగ్గర, అడుగడిగినా ఎవరొకటి ఏదో చెప్తూ అమ్మ అది తప్పు ఇది మంచిది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో ఆ కుటుంబానికి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. వాళ్ళ తండ్రి తల్లి మాత్రమే, జాగ్రత్త, తల్లి తండ్రి మాత్రమే. ఆ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక సేవకుడు లేడు, చూడండి, ఒక సంస్థ లేదు, ఏది లేదండి. వాళ్ళ కేవలం వాళ్ళ తండ్రి తల్లి మాత్రమే. వాళ్ళ తల్లి తండ్రి ఎలా ఉంటే ఆ కుటుంబం రక్షణలోకి వచ్చింది అంటే అసలు ఆ ప్రళయం తప్పించుకోవడానికి ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. ప్రళయం మామూలు విషయమా చెప్పండి? నిజంగా ప్రళయం మామూలు విషయమా? అందులో అంత లక్షల మందిలో ఇంత మయ్యాలు ఒకే ఒక కుటుంబం కోడలు కూడా చదువుతుంటే ఆశ్చర్యవేస్తుంది. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యలు, అతని కోడళ్లను, చూడండి, అతని కుమారులను, అతని భార్యలు, అతని కోడళ్లను ఆ ప్రవాహ జలాలను తప్పించుకున్నట్టుకై ఆ వాడలో ప్రవేశించిరి. ఎంత అద్భుతం. మరి ఆ వాడ కట్టేటప్పుడు కుమారులు పని చేయలేదా? కోడలు పని చేయలేదా? ఎంత చేస్తుంటారు చెప్పండి. మనం ఏదైనా చిన్నది ఏమన్నా అనౌన్స్మెంట్ చేసామనుకో, నాకు ఇంకా సరిపోదు అని పరుగులు పెడుతున్నాం, కానీ దేవుని పనికి ఖచ్చితంగా ఉండాలి అని ఆలోచిస్తామని చెప్పండి. ఎంతవరకు ఆలోచిస్తాం? మరి అలాంటప్పుడు మన కుటుంబాన్ని కాపాడేవాలి. ఎక్కడ కాపాడతారు? ఎందుకు కాపాడతారు? నీ వల్ల ఒరిగేది ఏమైనా ఉందా? ఎంతమంది, ఎంత సమాజంలో నీకు అడిగడికి క్రైస్తవులు ఉన్నప్పుడు, అడిగడికి నీకు క్రైస్తవ మాటలు వినపడుతున్నప్పుడు, రామ్మ చెబుదామన్నప్పుడు కూడా వినటానికి మనం వేగులు పడతలేదంటే నీ కుటుంబం ఎలా రక్షింపబడిపోతుంది? మళ్ళీ దేవుడి మీదేమో నిందలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి? మనం దేవుడి మాట వినకపోతున్నామేమో. చూడండి, అదే చెప్తూ మంచి మాట మరొక కుటుంబాన్ని పరిచయం చేస్తూ నిర్గమకాండము 2వ అధ్యాయము నిర్గమకాండము 2వ అధ్యాయము 1-2. లేవి వంశస్థులొకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వారిని దాచెను. ఇక్కడ చూడండి, ఈ సందర్భం లేవి వంశస్థుడు ఒకడు ఉన్నాడు. మనందరూ తెలుసు కదా, రోజుల్లో లేవి వంశస్థుడు ఒకడు ఉన్నాడు. లేవి కుమార్తెను వివాహము చేసుకుని ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వారి సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వారిని దాచిపెట్టాను. ఎవరు ఈ లేవి వంశస్థులు, లేవి కుమార్తె? వీళ్ళు ఎవరంటే సంఖ్యాకాండము 26వ అధ్యాయము, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనం. అంటే 26:59.
కాహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు ఎకోబేదు. లేవి కుమార్తె. చూడండి ఎవరిలో లేవి కుమార్తె ఈమె. ఈ ఏం చేసింది కుమార్తె? ఐగుప్తులో ఆమె లేవికి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను. ఇక్కడ మనకి ఈ సందర్భం తెలుసు కదా, మోషే సందర్భం. జాతీయ మోషే సందర్భం. ఈ మోషే సందర్భాన్ని మనం ఆలోచించినప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే అమ్రాము ఏకోబేదు. వీళ్ళందరూ తెలుసు కదా. అమ్రాము ఎవరు? మోషే తండ్రి. ఈ భార్య ఎవరు? ఎకోబేము. ఈ ఎకోబేము వీళ్ళిద్దరూ కూడా ఈ ఇరుగురు ఎవరికి సంతానం ఇచ్చారంటే మోషేకి సంతానం ఇచ్చారు. 1వ అధ్యాయం నిర్గమకాండం 1వ అధ్యాయం నిర్గమకాండము 1వ అధ్యాయము 22వ వచనం. అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి. ఇక్కడ ఏమంటుంది? ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఎవరైతే ఈ అమ్రాముకి ఎకోబేదుకి ఎవరైతే కుమారుడు పుట్టాడో మోషే జాతకండి. ఈ మోషే పుట్టిన సందర్భంలో ఇక్కడ ఫరో ఏమన్నాడంటే 3 నెలలు నిండిన బిడ్డలందరినీ కూడా అతను చేసేయమన్నాడు. ఇక్కడ కూడా గమనించండి. ఇక్కడ జాగ్రత్త బాగా థింకింగ్ చేసే విషయం ఉంది. ఇక్కడ ఎలాంటి ఆలోచించే విషయం ఏంటంటే ఇప్పుడు మనమందరం క్రైస్తవులు అండి. జాగ్రత్త మనమందరం క్రైస్తవులు. ఇప్పుడు మన సంతానం పెరిగిపోతే ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మన క్రైస్తవులు మనమందరం కూడా మన సంతానం పెరిగిపోతే ఏమవుతుంది? ఇక్కడ ఏం పెరుగుతుంది చెప్పండి? ఇక్కడ క్రైస్తవ జీవితం పెరుగుతుంది, క్రైస్తవత్వం పెరుగుతుంది. అక్కడ కూడా ఇక్కడ మోషే పుడుతున్నాడని చెప్పేసి ఇక్కడ 3 నెలలు అంటే ఇక్కడ మగపిల్లలు అంటే ఇజ్రాయేలీలో ఇక్కడ చూడండి, ఇక్కడ మగపిల్లలను మాత్రమే చంపేమన్నాడు ఇక్కడ ఫరో. ఎందుకన్నాడు? ఇజ్రాయేలీల సంతానం పెరిగిపోతుందని చెప్పి ఇజ్రాయేలీ సంతానం పెరగకూడదని చెప్పేసి ఇక్కడ కుమారులందరినీ కూడా అతను చేసేమన్నాడు. జాతీయ అంటే ఇప్పుడు బాగా ఆలోచించండి. మనలో కూడా అణదొక్కేయడానికి, మనలో కూడా అణిచేయడానికి మనం ఒకవేళ సత్యమైన మార్గంలో వెళ్తున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో బయట వాళ్ళందరూ కూడా మనతో ఉన్నట్టుండి ఏం చేస్తారంటే మన యొక్క విధానాన్ని పాడు చేయడానికి చూస్తారు. మన యొక్క అత్యాధికమైనటువంటి ప్రేమను అంటే క్రైస్తవులో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని అనగదొక్కేవాళ్ళని ఏం చేస్తారంటే మనకి పుల్లలు పెడతాం. జాగ్రత్తనండి, మనకి పుల్లలు పెడతాం. మనకి కూడా అక్కడికి వెళ్తున్నావా, ఎందుకు వెళ్తున్నావా, నిన్ను పొగడతలేదు కదా, నువ్వు ఇది చేసావు కదా, సంఘానికి అది చేసావు కదా, నిన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు 4 నుంచి వెళ్తున్నావు, నీ పేరేమైనా చెప్పారా, లేకపోతే నేనేమైనా వాడుకున్నారా, ఇలా చెప్పి పుల్లలు పెడతా ఉంటారు. బాగా మంచిది. ఇలా పుల్లలు పెట్టి మనలో మనకి వ్యత్యాసం పెట్టి మనలో మనకి కలహాలు లేపి మనల్ని ఏం చేస్తారంటే క్రైస్తవ జీవితానికి క్రైస్తవ బిడ్డలుగా మనల్ని తక్కువగా చేయడానికి ఆలోచిస్తారు పిల్లలు. జాతకండి అంటే ఖచ్చితంగా ఇలా జరుగుతుందంటే జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే ఉదాహరణకి ఏంటంటే వాస్తవంగా మోషే మనకి కనబడుతున్నాడు. ఆ మోషే సంతానాన్ని పిల్లలందరినీ కూడా మగ పిల్లలందరినీ కూడా అతం చేసిండు అని అన్నారు. అతం చేసిండు అన్న తర్వాత ఇక్కడ బాగా గమనించండి, బాగా విషయం ఏంటంటే బాగా ఈ అమ్రాముతో ఎకోబేదము ఈ పురుషుణ్ణి అంటే ఈ మోషేని నిజంగా ఎంత జాగ్రత్త పెట్టారంటే మన పిల్లలు మనం వదులుకోవడానికి ఇష్టపడతామో చెప్పండి? ఇష్టపడతాం. వదిలేయడానికి మనసు తప్పదు. అలాంటప్పుడు ఎంత ప్రేమించారంటేనండి నిజంగా కుటుంబం అంటే ఎలా ఉంటుందో చెప్తున్నాను. అక్కడ ఆ కుటుంబం చూసుకున్నాం. ఇక్కడ మోసే కుటుంబానికి వచ్చేటప్పటికి కుమారులందరూ ఇప్పుడు క్రైస్తవులు మనం ఎలా ఆలోచిస్తాం? అందరూ సమానమేనండి, అందరితో సమానంగా మనం కూడా కుమారుని ఇచ్చేవారు, అంతే కదా. మరి వీళ్ళు చూడండి, ఏదైనా సరే దేవుని కలకలి మాటలు చాలా మాటలు ఉంటాయి, వివరించడానికి టైం సరిపోదు. ఏదో రకంగా ఈ కుమారుని కాపాడాలని చెప్పి ముద్దులాడి 3 నెలలు జాగ్రత్తగా ఆయన కాపాడి ఏం చేస్తారంటే
ఈ ఎప్పుడైతే ఈ ఇజ్రాయేల్ సంఖ్య పెరగకుండా ఉండటానికి ఎప్పుడైతే ఇలాగ అనౌన్స్మెంట్ చేసాడో ఫరో, ఈ విషయాన్ని తెలుసుకున్న వీళ్ళిద్దరూ కూడా, తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఏం చేశారంటే దాచిపెట్టి, వాళ్ళిద్దరూ కూడా కలిసి ఇద్దరు కూడా 3 ఏళ్ళు దాచిపెట్టారు. దాచిపెట్టిన తర్వాత ఇక్కడ చూడండి, మిరియాముకు కూడా ఒక, ఈ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా కుమార్తెలు కూడా ఉన్నారు. ఇక్కడ జాగ్రత్త చూడండి, కుమార్తెలు కూడా ఉన్నారు. ఈ కుమార్తెల విషయం కూడా వచ్చేటప్పటికి ఏమైందంటే 6, 7 చూడండి, 6, 7 వచ్చింది. 6, 7 వచ్చింది. 6, 7 తెరచి 2వ అధ్యాయం 6, 7 తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరం ఉంచి వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడనెను. ఇక్కడ చూడండి, ఇక్కడ మోషేని ఆ జమ్ము పెట్టిలో ఏదైతే అవుతుందిలే మనం చంపేయకుండా ఈయన ఏం చేయాలంటే ఎవరొకరు తీసుకుంటారు, ఎవరొకరు ఏదో చేస్తారని చెప్పేసి ప్రణాళికను బట్టి వీళ్ళు దాచిపెట్టి ఆ జమ్ము పెట్టిలో మోషేని పంపించారు. అందరూ తెలుసున్న విషయం ఇది. పంపించారు. పంపించిన తర్వాత ఇప్పుడు ఈ మోషే తల్లిదండ్రులు ఉన్నారు చూసారా, అబ్రాము యకోబేతు, వీళ్ళిద్దరికి కుమార్తె కూడా ఉంది. కుమార్తె కూడా ఉంది. ఇక్కడ 7వ వచనం చూడమ్మా ఒకసారి. అప్పుడు వారి అక్క ఎవరక్క? మోషే అక్క ఉంది. మోషే అక్క కూడా ఏం చేసింది? చాలా సహాయం చేసి పరో దగ్గరికి, పరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి, చూడండి, ఎబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వద్దునా అని. చూడండి, ఇక్కడ మా అమ్మందు తీసుకొస్తాను అని అంటలేదు. ఇక్కడ జాగ్రత్తగా ఎంత పెర్ఫెక్ట్ గా జరుగుతుందంటే, ఇక్కడ ఒక దైవిక కుటుంబం ఎలా ప్రస్తావిస్తుందో, ఒక దైవికమైనటువంటి విధానం ఎలా నడుస్తుందో చూడండి. ఇక్కడ తల్లిదండ్రులు సహకరిస్తున్నారు. తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఈ కుమారుడికి ఉన్నటువంటి అక్క ఉంది చూసారా, అక్క కూడా సహకరిస్తుంది. అక్క ఎలాగా? మా అమ్మ ఉందే తీసుకొస్తాను అని అంటలేదు. కుమారుడు ఉన్నాడు కాబట్టి ఒక దాదిని తీసుకొస్తాను, అక్కడికి వెళ్ళి ఆ దాది పాలు ఇస్తుంది అని చెప్పేసి పెంచుదాం ఇలా చెప్పేసి చెప్తుంది. ఇక్కడ అక్క చాలా మ్యాజిక్ గా చెప్తుందండి. ఇదిగో మా అమ్మని తీసుకొస్తానంటే కొట్టేస్తారు, చంపేస్తారు కదండి. అక్కడ తెలియకూడదు. అక్కడ ఆ విషయం మా తమ్ముడు అనే విషయం తెలియకూడదు. అక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడేమో ఆ కూతురు, ఆ తల్లి అన్న విషయం కూడా తెలియకూడదు. చూడండి, పాలు ఇచ్చేటప్పుడు ఎలా ఏడ్చుంటుందండి ఆమె, ఎంత. ఇప్పుడు మన ఇంట్లో కుమారుడు అమ్మ అనకపోతే తల్లి ఎలా బాధపడతాడో, తండ్రి నాన్న అనకపోతే ఎలా బాధపడతాడో, అలాగే చూడండి ఈ అమ్మాయి ఇంత కుమిలిపోయి, అంత నిజంగా మన పిల్లలు, ఒకవేళ మన పిల్లలు మన అమ్మ నాన్న అనకపోతే 1 వారం 1 నెల ఉండండి, నేను చూస్తాను. నెల ఉండగలుగుతా, 1 వారం ఉండగలుగుతా, 2 నెలలు, కనీసం 10 రోజులైనా ఉండండి నేను ఒప్పుకుంటాను. కానీ ఈ తల్లి, ఈ తండ్రి కూడా, మోసే తల్లి తండ్రి కూడా అమ్మ ఎదర కనబడినా పిలవకపోయినా ఆవిడ అంటారు కావు, పరో కుమార్తెలు అంటాడు అమ్మ, ఈ నాటకాలు మరి. అలాంటప్పుడు కూడా నిజంగా ఎంత దిగమింగులు ఉందో చెప్పండి. దైవ కుటుంబం అంటే అదండి. చూసారు, నిజంగా ఎంత ఎక్సలెంట్ అంటే, ఆ కుమారుని దాచిపెట్టి అలా వదిలి మళ్ళీ అక్క కూడా సహకరించింది. కుటుంబ సభ్యులందరూ సహకరించారా లేదా? ఎంత వండర్ అంటే, 3 నెలలు దాచిపెట్టినప్పుడు తర్వాత కూడా వీళ్ళిద్దరూ కూడా తెలివిగా మాట్లాడుతుంది. ఎవరో వాళ్ళ అక్క తెలివిగా మాట్లాడింది. తమ్ముడిని కూడా పెంచుకుంటారా అని కూడా అడుగుతుంది. మీరు ఉంచుకుంటారా, మీరు పెంచుకోండి అని చెప్తుంది. అక్కడ మీరు ఇలా వదిలేయటం ఎందుకు, అక్కడ పాలిచ్చి ఎవరో దాదిని తీసుకొస్తాను అని చెప్పేసి అంటుంది. ఇప్పుడు తీసుకురామంటారా అని అడుగుతుంది. నేను తీసుకొస్తాను అన్నా, తీసుకురామంటారా అని అడుగుతుంది. చాలా వండర్ అండి మాటలు చూస్తుంటే. మరి మళ్ళీ కూడా ఏమంటుంది, ఎవరో కుమారుడు అన్నట్లుగా కాకుండా ఆలోచిస్తూ చూసి, అమ్రాము ఎంత, ఈ దంపతులు ఇద్దరు కూడా, ఈ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎలా ఉన్నారంటే చాలా అన్యోన్యంగా కాపురం జీవించారు. వీళ్ళందరూ కూడా వారి జీవితం ఎంత చక్కగా వెళ్ళిందంటే అండి, మోసేని పెంచడానికి వీళ్ళిద్దరూ పడినటువంటి ప్రయాసం చూసారా, ఎవరి మాట ఏం లేదండి. తల్లి తండ్రి అంటే భార్య భర్త ఇద్దరు
చూసుకున్నారో చూడండి. ఫోన్లే వదిలేసారా, ఎందుకులే అని వదిలేసారా? వదలలేదు. మరలా ఏదో ఒక రకంగా దైవకంలో ఖచ్చితంగా ఈ ఇజ్రాయేల్ వీళ్ళందరూ కూడా ఈ మాట మార్చేవాడు ఎవరంటే మోషే అని చెప్పేసి ఈ కళ్ళల్లో ఈయన జీవితంలో ఏదో ఒక మంచి బ్రతుకుండకపోతుంది, ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఆలోచించి తల్లిదండ్రులిద్దరూ కూడా ఆలోచించారు. ఎంత వండర్ అంటే నిజంగానండి, ఈ కుటుంబం అంతా కూడా ఒక తమ్ముడిని మార్చడానికి, ఒక కుమారుడిని మార్చడానికి అక్క సహకరించింది, తమ్ముడిని మార్చడానికి చూడండి, బ్రతికించడానికి. తను ఏమాత్రం తన అక్కని తెలిసిందంటే అక్కడికక్కడే మనుషుని చెప్పి చంపించేస్తారు. అవునే కాదు, ఎంత చేస్తున్నారని చెప్పేసి. అయినప్పటికీ అలా తెలిసినా పర్వాలేదని చెప్పి తన సాహసం చేసి మళ్ళీ ఆ యొక్క దైవ కుటుంబంగా ఉండటానికి ఆ కుటుంబం చూడండి ఎంత ప్రయాసపడ్డది చూడండి. మనం ఎలా ఉన్నాం ఇప్పుడు, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి ఆలోచించండి. ఒకటేమో మనం అటేస్తున్నామో అడుగు తిరగట్లేదు, ఇటేస్తున్నామో తిరగట్లేదు. మన కుటుంబం అంతా కూడా ఖచ్చితంగా మనం ఎలా ఉండాలంటే చక్కగా దేవుని యొక్క వాక్యంలో రక్షణలో ఉండాలంటే ఖచ్చితంగా కుటుంబం అంతా కూడా సహాయపడాలి. మన రక్షణలో రావాలంటే ఏం చేయాలి? కుటుంబం అంతా రక్షణ పడాలి, కుటుంబం అంతా కూడా మనం దేవుడిలోకి రావాలి. ఇప్పుడు చూడండి, మనం భర్త వస్తేనేమో భార్య భర్త వస్తేనేమో పిల్లలు వస్తేనేమో భార్య భర్త. చూసారు కుటుంబం ఎలా ఉందో? అది దైవ కుటుంబమా? లేకపోతే ఆ లోభావ కుటుంబం చూడండి, ఏది దైవ కుటుంబం? మనదా దైవ కుటుంబం? మనమా? మరి రక్షణ పొందాలి, కాపాడేవాలి, దేవుడు ఉపకారం చేసే దేవుడు అంటావు, అది అంటావు, ఇది అంటావు. మరి ఏది రక్షణ? రక్షణ అంటే గుర్తొచ్చింది ఒక విషయం చెప్తాను చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనం, క్షమించండి 33. రాత్రి ఆ గడియలోనే అపోస్తలుడైన పౌలు మనందరికీ తెలుసు కదా. ఇక్కడ జరిగినటువంటి సంఘటన మనం ఆలోచించగలిగితే ఇక్కడ ఎలా ఉందంటే ఈ శరసాల్లో ఉన్నటువంటి ఈయన వెనకాల ఉంది, ఈయన చెప్పిన మాటలు అవన్నీ ఇంట ఆమె మాత్రమే కాదండి. చదువు ఒకసారి 33-34. రాత్రి ఆ గడియలోనే తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. మరియు అతడు వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించను. ఇక్కడ సంఘటన ఆలోచించిన బాగానే భోజనం చేయటానికి, మనమందరం కూడా భోజనం చేయడానికి ఒక కుటుంబం అంతా కూడా ఉంటామండి. ఒక భోజనం చేస్తాము. నీ కుమారుడు రాకుండా తల్లి తినేస్తుందా? తినదు. ఆయన తిన్న తర్వాతే తింటారు. లేదంటే కుటుంబం అంతా ఉండే మీ నాన్న రాలేదంటాం, లేదా ఆయన అక్కడికి పంపడం, ఇక్కడికి పంపడం, ఇంకా రాలేచ్చేవాళ్ళంటాం, లేదా ఫోన్ చేయమంటాం. ఇవన్నీ చేసి ఒక కుటుంబంగా వచ్చిన తర్వాత భోజనం చేస్తాం. అవునా? చూసారా? అంటే ఒక కుటుంబం అని నువ్వు అనుకుంటున్నావు. ఏమని? ఒక కుటుంబం నాదని చెప్పేసి కుటుంబంగా ఉండాలని ఆలోచిస్తున్నావు. మరి కుటుంబంగా ఈ భూలోకంలో ఉండడానికి నువ్వెంత ఆలోచించినప్పుడు దైవకంగా మనం దేవుని సహవాసంలో ఉన్న మనం ఎల్లప్పుడూ కూడా నేను మరణించిన ఈ భూమి మీద ఉన్నటువంటి పిల్లల మీద ఎంత ప్రేమ ఉందో, భార్యకి భర్త మీద ఎంత ప్రేమ ఉందో, భర్తకు భార్య మీద ఎంత ప్రేమ ఉందో, ఈ భూమి మీద ఎలాగైతే ప్రేమిస్తున్నావో అదే ప్రేమ, అదే సేమ్ టు సేమ్ నేను మరణించిన తర్వాత నేను పరలోకంలో ఉంటే ఒకవేళ నాతో వాళ్ళు వస్తారా అని ఆలోచన వచ్చింది ఎప్పుడైనా? ఆలోచన వచ్చిందో చెప్పండి. నాకు ఒకటే ఆన్సర్ అండి, నాకు ఒకటే ప్రశ్న ఉండిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని ఏదో తక్కువ చేసి మాట్లాడాలని కానీ నన్ను నేను హెచ్చించుకోవాలని కాదు, కానీ మీరు మీ తల్లిదండ్రుల్ని, మీ పిల్లల్ని మీరు ఈ భూమి మీద ఎంత ప్రేమిస్తున్నారా లేదా? ప్రేమిస్తున్నారు. చూడండి, వాళ్ళకి అవసరమైన ప్రతీది కూడా కొనేస్తున్నాం, వాళ్ళకి అవసరమైన ప్రతీది ఇచ్చేస్తున్నాం.
ఇచ్చేసిన తర్వాత అన్నీ సమకూర్చేస్తున్నాం. వాళ్ళకి ఒక బట్ట కానీ, ఒక తినటానికి కానీ, ఒక ఉండటానికి కానీ, ఒక వాహనం వెళ్ళటానికి కానీ, వాడి చదువుకి కానీ, వాడికి కావలసిన ప్రతిదీ కూడా నువ్వు సమకూర్చేస్తున్నావు. చూడు, నువ్వు ఈ భూమి మీద జస్ట్ ఇలా కనబడి అలా వెళ్ళిపోయే దానికి ఈ భూమి మీద శాశ్వతం కాదన్న విషయం మనకి తెలుసు, లోకంలో ఉన్నవారికి తెలుసు. బాగానండి, ఇంక మళ్ళీ చెప్పని మాటలు చాలాసార్లు చెప్పి మనం చెప్తున్నాం. అయితే ఈ కుటుంబాన్ని ఈ భూమి మీద మనం ప్రేమిస్తున్నప్పుడు, నా భర్తతో నేను ఉండాలనుకుంటున్నావు, నా భర్తని విడనాలనుకుంటున్నావు, నా పిల్లని విడనాలనుకుంటున్నావు. ఎవరైనా చిన్న మాట అంటేనే, నీ భర్తని నీ భార్యని మాట అంటేనే భార్య ఊరుకుంటారా? ఊరుకోరు. నా భర్త అంతటి వాడు లేడు అని చెప్తారు. మరి పిల్లలు ఏమైనా మాట అంటే అస్సలు ఊరుకో. నా పిల్లలు ఎంతో ఉన్నతమైన వాళ్ళు, నా పిల్లలు ఎందుకు అంటున్నామంట. అవునే కదా? అంటే చూడండి, ఎంత చక్కగా ప్రేమిస్తున్నామండి ఈ కుటుంబం. ఈ భూమి మీద ఉంటున్నటువంటి ఈ కుటుంబాన్ని మనం ఎంత చక్కగా ప్రేమిస్తున్నాం కదా, ఎంత ఆదరిస్తున్నాం కదా. లేకపోయినా మన పత్తులుండి మరి, మన ఉపవాసాలు ఉండి మరి వాళ్ళకి పెట్టి, వాళ్ళకి దాచి పెడుతున్నాం కదా, పెట్టి ఎంత ప్రేమ చూపిస్తున్నావు కదా. మరి మరణించిన తర్వాత వారు నీతో ఉండకూడదా? వారు నీతో రాకూడదా? ఒప్పుకోవట్లేదా? నువ్వు ఆలోచిస్తలేదా? కనీసం ప్రతి వారం అనేకమైన విషయాలు చెప్పబడుతున్నాయి. ఎందుకు చెప్పబడుతున్నాయి? రక్షణ రండి, రక్షణ తీసుకోండి, రండి, ఖచ్చితంగా వండి, పాల్గొండి, ఖచ్చితంగా ఆదివారం ఆరాధనకి రండి, టయానికి వెళ్ళండి, టయానికి ముగిస్తాం అని ఒకరి తర్వాత ఒకరు గంతు చించుకుని దేవుని యొక్క మాటను ప్రకటిస్తుంటే హేళనగా ఉందా నీకు? దేవుడు ఉపకారం చేస్తుంటే ఏదో చేసేయాలని అనుకుంటున్నావా? మనిషి మరణం నుంచి ఎంత తప్పిస్తున్నాడు, ఎన్ని సందర్భాల్లో తప్పిస్తున్నాడు. ఆలోచించు, ఖచ్చితంగా ఆలోచించవలసిందే ప్రియులా. ఎందుకంటే మానవ జీవితం మనుగడ కాదు. అక్కడ ఆ రోజున నోవాహు కుటుంబం ఎలాగైతే భార్య భర్త కూడా ఇద్దరు కూడా తన కుమారుని కుమారులను కూడా రక్షించుకున్నారో, అలాగే నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవటానికి నీ మాదిరి ఏది? నువ్వు ఏ ధైర్యంతో నువ్వు బ్రతుకుతున్నావు? ఈ భూమి మీద ఏ ధైర్యంతో బ్రతుకుతున్నావు? అది నా ప్రశ్న. ఏ ధైర్యంతో బ్రతుకుతున్నాను? ఒకవేళ మరణిస్తున్నావు, ఒకవేళ నువ్వు ఆరాధన, నువ్వు ఒకవేళ రక్షణ పొందిన నువ్వు ఒకవేళ వాళ్ళకి సహకరిస్తున్నావా? బళ్ళుకని, లేకపోతే మంచాలకని, లేకపోతే వస్తువులకని, లేకపోతే ఆభరణలకి వాళ్ళకి సహకరిస్తున్నావా? జాగ్రత్త, ఆలోచించుకో. ఏదో రోజు గండాలు తప్పిస్తున్నాడంటే ఆలోచించుకో. ఎందుకు తప్పిస్తున్నాడు? ఎందుకు నా దేవుడు ఇలా తప్పించుకుంటూ వస్తున్నాడు అని ఆలోచించుకుంటుంటే, కుటుంబం అంతా కూడా రక్షణ ముఖ్యము. బాగండి, రక్షణ ప్రాముఖ్యము. రక్షణ నువ్వు తీసుకుంటే సరిపోదు సుమా. జాగ్రత్తనండి, వాళ్ళ కోసం చెప్పారు కదా ఇందాక. నువ్వు తీసుకుంటే సరిపోదు. నువ్వు తీసుకుని నువ్వు వెళ్ళిపోయి నువ్వు వచ్చేస్తున్నాను, అయ్యో నా కుటుంబం ఇదిగో అని నీకు నువ్వుగా చూపించుకుంటున్నావేమో. సరిపోదు. ఏది? నీ అబ్బాయి ఏది? నీ కూతురు ఏది? నీ అబ్బాయి ఏది? నీ మనవడేది? ఏది? వీళ్ళందరూ వీళ్ళకి రక్షణ వద్దా? వాళ్ళకి అవసరమైనవి కొనివ్వటానికి నీ దగ్గర లేకపోయినా అప్పు చేసి మరి కొనిస్తున్నావే నువ్వు. కొనిచ్చినప్పుడు ఎంత ప్రేమ చూపించేస్తున్నావే. మనుషులకి కనబడే ప్రేమ కాదు కావాల్సింది, శాశ్వతమైన ప్రేమ కావాలి. శాశ్వతమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందంటే దైవక కుటుంబంలోనే దొరుకుతుంది. ఆ దైవక కుటుంబం ఖచ్చితంగా జరగనండి. ఇంచుమించులు సుమారుగా ఒక అమ్మాయికి ఒక మెచ్యూర్డ్ అంటే ఇంచుమించు సుమారుగా వాళ్ళకి జ్ఞానం పెరుగుతుంది. అంటే ఏ వయసులో పెరుగుతుంది? 14, 17. ఇంకా మహాపూజ చేస్తే 18. నీకు ఎన్ని సంవత్సరాలు? 22. 18 అంటే 18, 19, 20, 21, 22 అంటే 5 సంవత్సరాలు వృధా. 5 సంవత్సరాలు వృధా అయిపోయింది. నీకెన్ని? 17 అంటే ఇంచుమించు సుమారుగా 15 సంవత్సరాలకి ఎలా ఉన్నప్పుడు ఖచ్చితంగా 18, 16, 17 సంవత్సరాలు అంటే ఇంచుమించు సుమారు 16, 17, 18 వచ్చినాయి. అంటే ఈ జాగ్రత్తనండి, ఈ 16, 17, 18 ఈ 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా రక్షణ తీసుకోవాల్సిందే. బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా రక్షణ తీసుకోవాల్సిందే. రక్షణ లేకుండా వాళ్ళు ఒకవేళ వెళ్ళిపోయారనుకో జరగకపోవడం జరిగిందనుకో, దానికి బాధ్యురాలు ఎవరంటే తల్లి తండ్రి. ఖచ్చితంగా మీరు అంటున్న సమంగా ఆ మాట నేను నిజంగా చెప్తున్నాను. తల్లి తండ్రిదే బాధ్యత.
భర్త రావట్లేదంటే భార్యది బాధ్యత. భర్త వచ్చి భార్య రావట్లేదనుకో భర్తదే బాధ్యత. ఇది నువ్వు కుటుంబం 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 అని సంకల్పం తీసుకుంటావు చూసావా? సంకల్పం మా కుటుంబం చూడండి అన్నావు చూసావా? ఆ కుటుంబం కుటుంబంగా ఉండాలంటే ఇదే ప్రేమ సేమ్ టు సేమ్ నీకు అక్కడ కూడా దొరకాలంటే ఖచ్చితంగా రక్షణ ఉండాలి. అది చెబుతూ ఇక్కడ ఈ వెనకాల వింటుంది. మనం డైరెక్ట్ ఎలా వింటున్నాం? ఇది డైరెక్ట్ మన సంఘాల్లో ఉండే అనేక విషయాలు వింటున్నాం దేవుని ద్వారాగా. అంటే దేవుని ద్వారాగా, దేవుని సేవకుల ద్వారాగా ఇన్ని విషయాలు వింటుంటే చూడండి, ఏదో అక్కడక్కడ వినిపిస్తున్నటువంటి ఈ సరసాలు ఉన్నటువంటి అపొస్తలుడు పౌలు ఉన్నారు చూసారా? ఈ సరసాలు ఉన్నప్పుడు మాట్లాడుతున్నట్టు మాటలు ఉన్నాయి చూసావా? ఇది అయిపోతున్నట్టు సరసాలు ఉన్నటువంటి మాటలు ఉన్నాయి చూసావా? ఈ మాటలు వింటున్న ఎలా విందో చూడండి, చాలా విచిత్రంగా ఉంటుందండి. 15వ అధ్యాయం చూడండి, 15వ వచనం అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనం. ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. ఎవరిని ఎవరు బలవంతం చేశారు? బాగా గమనించండి. ఇక్కడ ఎవరిని బలవంతం చేశారు? ఒక స్త్రీ ఉంది ఇక్కడ. ఆ స్త్రీ ఈ అపొస్తలుడైన పౌలు మాటలు వింటూ ఏం చేస్తుంది? పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. పైన వచ్చిన చూడండి, పై వచ్చిన స్త్రీ వినిచుండెను. 14వ వచనం. అప్పుడు లూదియాయును దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. దైవభక్తి గల ఒక స్త్రీ వింటుంది, మాటలు వింటుంది. ఒక స్త్రీ మాటలు వింటున్నప్పుడు చదవము. ఆమె ఓదారంగు పొడిని అమ్ము తుయతైన పట్టణస్థురాలు. ఏంటంట? ఆ స్త్రీ ఎలాంటి స్త్రీ? ఏదో ఒక వ్యాపారం చేసుకుంటుంది. మనం అయితే తిని తిరగడమే కదా. భర్త తెచ్చేదాకా చూడటం, పిల్లలు తెచ్చేదాకా చూడటం, ఏమైనా చేసుకుంటాం మనం? చేయం కదా. మా పోతే నీకు అవసరమైన దానికోసం ఏదో ఒకటి చేస్తాం, అది వదిలే, అది విషయం లేదు. కానీ ఇక్కడ చూడండి, తను వ్యాపారం చేసుకుంటూ కొన్ని మాటలు వింటుంది జాగ్రత్తగా. విశ్వాసమైన విశ్వాసరాలు ఏం చేస్తుంది? ప్రభువు ఆమె హృదయము తెరచెను. జాగ్రత్త. ప్రభువు ఆమె హృదయము తెరచెను. హృదయము తెరచనంటే అప్పటి వరకు ఏమైపోయింది? హృదయం మూచికిపోయింది. మన కుటుంబం అప్పటికప్పుడు దాకా మన కుటుంబం డోర్లు ఎలా ఉన్నాయి? క్లోజ్ చేసి ఉన్నాయి. మనం ఏం చేసాం? ఇప్పుడు ప్రభు వచ్చేటప్పటికి ఓపెన్ చేసాం. ఎలా ఓపెన్ చేసాం? డోర్లు ఓపెన్ చేసాం. మన కుటుంబం డోర్లు ఓపెన్ చేసిన మనం ఖచ్చితంగా చెప్తున్నాడు, తండ్రిని నువ్వు ఆహ్వానించిన నువ్వు హృదయం తెరచెను గనుక. హృదయం తెరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? హృదయం తెరిస్తే ఎలా ఉండదు చెప్తున్నాడు. హృదయము తెరిస్తే అంటే హృదయాన్ని నువ్వు ఇస్తే నిజంగా నేను హృదయాన్ని ఇచ్చాను, నా కుటుంబం పట్ల నేను ఖచ్చితంగా నేనేం చేయాలి? హృదయాన్ని ఇవ్వాలి. నిజంగా ఆలోచించండి. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలంటే, నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలంటే ముందుగా నా హృదయాన్ని తెరవాలి. అంటే హృదయం తెరవడం అంటే ఏంటి? హృదయం మూసిపోయింటది కదండి. లోకం అన్ని మాటలు విన్నది ఇప్పుడు దాకా. విన్న తర్వాత ఏమంటుంది? అవుతుంది, జరుగుతావు, లేదు అన్నీ ఉన్నా, లేదు. మనకి బాగా అలవాటైన విషయం ఏంటంటే, బాగా ఇంపార్టెంట్ విషయం, లేదు అన్న విషయమే తప్ప నాకు ఉంది, నాకు దేవుడు ఇచ్చాడు, సరిపోతుంది అన్న విషయం ఎప్పుడైనా అన్నావు? దేవుని దగ్గర ఎప్పుడైనా మోకరించి కనీసం ఈ ప్రార్థన చేసావా? లేదు అంటే తప్ప ఉంది నాయన సరిపోతుంది అని ఎవరైనా ఇలా నిక్కర్స్గా దైవకంగా ప్రార్థన చేశారో చెప్పండి. ఆ ప్రార్థన కావాలి ఖచ్చితంగా. అదే చెప్తున్నాడు ఇక్కడ. దైవకంగా నువ్వు నిజంగా హృదయం తెలిసిన దాని అయితే మాటల యందు లక్ష్యం ఉంచెను. లక్ష్యం అంటే నా లక్ష్యం ఏంటంటే, నేను హృదయాన్ని తెరిచాను కాబట్టి, నా ఆలయానికి వచ్చాను కాబట్టి, నా లక్ష్యం ఏంటంటే నా హృదయం తెరుచుకున్నాను. నా లక్ష్యం ఏంటంటే నేను రక్షణ పొందటమే కాదు, నా లక్ష్యం ఒకటే, నా గోల్ ఒకటే, నా కుటుంబాన్నంతటిని కూడా నేను రక్షణలోకి నడిపించాను. చూడండి చెప్తుంది ఇక్కడ. ఆమె ఇంటి వారు బాప్తిస్మము పొందినప్పుడు, చూడండి, ఆమె ఇంటి వారందరూ. చెప్పండి, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగింది, చెప్పండి.
ఏమండి, నా బిడ్డ బాప్తిజం తీసుకున్నాడు, నా అమ్మాయి బాప్తిజం తీసుకుంది, మా అమ్మ బాప్తిజం తీసుకుంది, మా అత్తగారు బాప్తిజం తీసుకుంది, మా అమ్మ బాప్తిజం తీసుకుంది, నా కుటుంబ సభ్యులందరికీ నేను బాప్తిజం ఇచ్చాను అని వారు ఎవరైనా చేతులు కనీసం అవదులేండి. భార్య భర్త ఇరుగురు కలిపి నా కుటుంబాన్ని, కనీసం మన కుటుంబం అంటే మనం ఎలా అనుకుంటాం, భార్య భర్త పిల్లలు, అంతే కదండి. వేరెడిపోయిన తర్వాత భార్య భర్త పిల్లలు, ఈ నలుగురు కూడా కుటుంబ సభ్యులు అనిపిస్తున్నాం. అనిపించుకున్నప్పుడు కుటుంబ సభ్యులందరూ కూడా నేను ప్రతి వారము మానకుండా దేవుని సన్నిధికి వస్తున్నాను చేసినట్టు 100% ఖచ్చితంగా దైవక కుటుంబం అనిపించుకోవాలంటే అది ముందు అది అప్రూవ్లో పెట్టుకోండి. అది ఖచ్చితంగా అదేమంటుంది, ఆమె ఏమంటుంది ఇక్కడ, ఆ స్త్రీ ఏమంటుంది చూడండి, ఇక్కడ చాలా బాగా చెప్తుంది, చాలా చెప్తుంది. నా హృదయం తెరిచాను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచాను, నేను నిర్లక్ష్యం చేయలేదు సుమా. ఆ మాటలు ఏదో చెప్పేలా ఏమో ఉద్దేశాలే అన్నట్టు కాదు, లక్ష్యం ఉంచాను, నేను నా మనసు ఉంచాను, నా మనసు పెట్టిన నేను నా ఇంటి వారందరినీ కూడా బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసం గలదానినని మీరు ఎంచితే విశ్వాసం ఉన్నదని మీరు చెబితే నా ఇంటికి వచ్చియుండునని వేడుకొని మమ్మల్ని బలవంతము చేశాను. ఏమండి, ఎవరైనా ఏ కుటుంబాన్ని బలవంతం చేశారా? ఫాస్ట్ గా మా కుటుంబంలో పెట్టిన, మా కుటుంబంలో ప్రార్థన పెట్టిన, మా కుటుంబంలో ప్రార్థన పెట్టిన బలవంతం చేశారా? చెప్పండి. పెట్టుకోండి అమ్మా, పెట్టించుకోండి అంటమే తప్పు తప్ప. చూడండి, ఆలోచించండి, ఎంత బలవంతం అండి, ఎంత నిజంగా ఈ స్త్రీ ఆమె ఇంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఏమనుకుంది, నేను ప్రభువు దగ్గరే ఉండాలి, నేను ప్రభువు పాదాల దగ్గరే ఉండాలి, నేను ఆయన దగ్గర నేను ఒక్కదాన్ని నేను సంతోషపడకూడదు సుమా. నేను ఒక్కదాన్ని సంతోషపడకూడదు, నేను ఒక్కదాన్నే ఆనందం పొందుకోకూడదు, నేను ఒక్కదాన్నే నేను దీవెన పొందుకోకూడదు, నేను ఒక్కదాన్నే అని అనుకోవట్లేదు తాను, నేను అనుకోవట్లేదు. నా కుటుంబం నా ఎప్పుడంతా చెప్పండి, అందరినీ కలుపుకుంటేనే నా అనేది మాట వస్తుంది. నా కుటుంబం అంతా కూడా నేను దైవ సన్నిధిలో ఉండాలి, ప్రభు బలంలో ఉండాలి. ఎందుకు బాప్తిస్మం చెప్తున్నానంటే, ఎందుకు రక్షణ చెప్తున్నానంటే, రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే భోజనాలకు ఇచ్చే ప్రాధాన్యత చూడండి, భోజనాలకు ఇచ్చే ప్రాధాన్యత, వస్త్రాలకు ఇచ్చే ప్రాధాన్యత, మనకున్నటువంటి ప్రతి దానికి ఈ భూమి మీద అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తున్నాం. కానీ దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇస్తున్నావా? కనీసం కేవలం ఒకే ఒక వారంలో ఆదివారం మాత్రమే ప్రకటిస్తున్నాం. ఆదివారం మాత్రం రండి, మీకు వీలుగా ఉంటే అంటాం తప్ప వీలు చేసిన రమ్మంటలేదు. వీలుగా ఉంటే కుటుంబ ప్రార్థన పెట్టించుకోండి అంటున్నాం. కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా అవసరం అంటాం. ఇప్పుడు ఎందుకు ఇంత బల్ల బుద్ధి చెప్తున్నానంటే, ఎపిసిలకు రాసిన పత్రిక చూడండి. ఇప్పుడు ముగిస్తాను. ఎపిసిలకు రాసిన పత్రిక ఎపిసిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందున్న భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము, చూడండి భూమి మీద కుటుంబం ఉంది, పరలోకమందున కుటుంబం ఉంది. ఈ ఇరుగురు కూడా, ఈ రెండు కుటుంబాలు కూడా, ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అనబడి పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళాని, ఏంటంట, ఆ తండ్రి ఎదుట ఏం చేయాలి, నేను మోకాళ్ళాని. ఇప్పుడు మోకాళ్ళాని 6వ వచనం చెప్తున్నాడు, 2వ అధ్యాయం 6వ వచనం, ఎపిసిల పత్రిక 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయనకు మనకు చేసిన ఉపకారము ద్వారా, ఏంటంట, మనకు చేసినటువంటి ఉపకారము ద్వారా మనం మోకరించబద్దులమై ఉన్నాము. ఆయన ఏం ఉపకారం చేశాడని నువ్వు అనొచ్చు. శుభ్రంగా 4 చేతి, అంటే ఈ చేతి నిండా భోజనం చేస్తున్నావు, శుభ్రంగా నీకు కావలసినంత ఊపిరి పీల్చుకుంటున్నావు. అదే నిజంగా ఊపిరి కొనాలనుకోండి, ఏమండి, ఊపిరి కొనాలంటే కొంటావా? ఆక్సిజన్ కొనాలని కొంటావా? ఊపిరిని కొనలేదు. చూడండి, మరి అది అద్భుత కార్యం కదా, అది ఉపకారం కదా దేవుడి చేసేది. నీకు ఫలాలేదు నాకు ఇష్టం లేదు అంటున్నావు, చూసావా? ఇష్టమైన ప్రతీది కూడా నీకు ఆహారంగా ఇచ్చాడు. అది అద్భుతం కాదు, ఉపకారం కాదా? మరి
పుట్టిన మొదలుకొని నువ్వు జీవిస్తున్న దేవుడు ఇచ్చినటువంటి జీవితకాలం అంతా కూడా జీవించడానికి నువ్వు ఆయుష్కాలం ఇస్తున్నాడు చూసావా? పడిపోతే లేపుతున్నాడు, ఎప్పుడు పడిపోతావో చెప్తున్నాడు, లేకపోతే సేవకుల ద్వారా అనేక విషయాలు చెప్తున్నాడు. ఇవన్నీ ఉపకారం కాదా? ఇవన్నీ చెప్పండి. నీ తండ్రి నీ తల్లి నీ కళ్ళ ముందు ఉండటం ఉపకారం కాదా? నీ కొడుకులు నీ కూతురు కళ్ళ ముందు ఉండటం ఉపకారం కాదా? లేకపోతే నీ కుటుంబం అంతా నీ బంధువులు స్నేహితులు నీ ముందు ఉండటం నా వాళ్ళు అనుకుంటున్నా చూసావా, వాళ్ళు ఉండటం నీ ఉపకారం కాదా? చూడు, ఈ కుటుంబం అంతా కూడా ఎలా ఉంటదంటే ఇది మీ వలన కలిగినది కాదు. ఇది చెప్తాడు, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడినారు. ఆయన కృప ఎప్పుడు కూడా ఉంటుంది. 3వ అధ్యాయము 19వ వచనం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. చూడండి, లోక జ్ఞానానికి మించినటువంటి ప్రేమ ఎవరైనా ఉంది అంటే ప్రేమ మాత్రం దేవుని యేసుక్రీస్తు ప్రభువు వారు వాళ్ళని ప్రేమించారు. ప్రేమించి రండి, నా దగ్గరికి రండి, వచ్చి మీరును మీ కుటుంబం వారందరూ కూడా రక్షణ పొందండి. రక్షణ పొందే మాకు ఏంటంటే ఇక్కడ ఎవరు చెప్పలేదు, దేవుడు చెప్పాడు. ఏంటంటే ఈ భూమి మీద నీ తల్లిదండ్రులు నీ పిల్లల్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో, కుటుంబాన్ని పిలుచుకుంటున్నావో, అదే కుటుంబాన్ని మరలా నువ్వు స్వర్గంలో అనగా పరలోకంలో నువ్వు పొందుకుంటావు. ఖచ్చితంగా పొందుకుంటావు. ఇప్పుడు చూడండి, నాకు ఒకటి అర్థం కాదు. ఇప్పుడు మన పిల్లలను ప్రేమించినట్టు బయట పిల్లలను ప్రేమించగలుగుతామా? ప్రేమిస్తామా? చెప్పండి. ప్రేమించాం. మన కుటుంబంలో ఉన్నటువంటి వస్తువులు బయట పిల్లలకు ఇస్తామా? ఇవ్వం. నువ్వు వాడికి పెట్టినట్టు కూరి అవతల వ్యక్తికి పెడతావా? బయట కుటుంబానికి పెట్టలేవు. కానీ చూడు, నువ్వు ఎలాగైతే ఇతర కుటుంబాలకి జాగ్రత్తగానండి ముగిస్తాను, ఇతర కుటుంబాలకి నువ్వు ఎలాగైతే ప్రేమించలేవో నీ కుటుంబాన్ని ప్రేమించినట్టు దేవుడు కూడా నా కుటుంబం అనుకున్నప్పుడు వేరే కుటుంబాన్ని ప్రేమించడం. వాస్తవమే, వేరే కుటుంబాన్ని ప్రేమించడం. ఎందుకు? నేను వారిని పిలుచుకున్న వారు నా కుటుంబస్తులు. ఆ కుటుంబాన్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి వారిని నేను కాపాడుకుంటూ వస్తున్నాను. ఆ క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి, చూడండి ఇక్కడ జాతీయ, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగుంటూ వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటేను అత్యధికమైన చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఏంటంట? తరతరాలకి మహిమ కలగాలి. నీ తరం వెళ్ళిపోయిందా? మీ అమ్మల తరం వెళ్ళిపోయిందా? మీ తాత ముత్తాల తరం, అన్ని తరాలు వెళ్ళిపోయినాయి చూసావా? ఈ తరాల్లో నువ్వు నేను చూసావా? రాబోయే తరాల్లో మీ పిల్లలు, మీ మనవరాలు వీళ్ళందరూ ఉన్నారు చూసావా? వీళ్ళను బట్టి కూడా దేవునికి మహిమ కలగాలండి. నిజంగా మహిమ ఎలా కలిగిందంటే ఊహించి వాటన్నిటికంటే నేను చెప్తాను. ఊహించవాటంటే నేను పడిపోయాను, నేను అసలు అనుకోవడం అంటే నాకు ప్రేరేపణ జరుగుతుంది. ఏంటి అనే విషయం. కానీ నేను పడిపోయిన తర్వాత నాకు జరిగిన అద్భుతం చూసారా? ఎలా అంటే ఆడికి చిన్న దెబ్బ కూడా తాగలేదు. నిజంగా ఎంత అద్భుతం అంటే, ఎంత ఉపకారం అంటే అసలు నేను చెప్తాను కదా. మీకు ఎప్పుడైనా చెప్పాను నేను సాక్షిరూపంగా? ఎప్పుడు చెప్పను కూడా. ఎందుకంటే దేవుని పనిలో ఉంటే దేవుడు ఆటోమేటిక్గా ఆయన పిల్లలకి ఎలా చేయాలో చేస్తాడు. ఒకవేళ నేను దారి తప్పి ఒకవేళ నేను ఎక్స్ట్రా చేస్తానా ఏదో చిన్న ముళ్ళు వేస్తాడు, దానికి చిన్నది వేస్తాడు. అప్పుడప్పుడు పిల్లల్ని పట్టకుండానే మనం ఎలా చేయి చూపిస్తాం, అలాగే దేవుడు కూడా ఎలా చేయి చూపిస్తాడు తెలుసా మీకు? నిజం, మీరు అనుకుంటున్నారు దేవుడు కూడా చూపిస్తాడు. ఎలా చూపిస్తాడు చెయ్య ఏంటి అంటే భయపెడతాడు. అంటే మనం పిల్లల్ని పట్టకుండా ఎలా భయపెడతామో అలాగే దేవుడు కూడా అని ఇలా చేయి చూపిస్తాడు. అలాంటప్పుడు మనం జాగ్రత్త పడాలి. అందుకే చెప్తున్నాడు, ఖచ్చితంగా నీ కుటుంబాన్ని నడిపించుకోవాల్సిన బాధ్యత నీదే. నీ విశ్వాసమే, నీ బలమే, నీ ప్రార్థనే, నీ ఆధ్యాత్మిక జీవితమే, నీ జీవితం, నీకున్నటువంటి జీవితం, దేవుడు ఇచ్చినటువంటి నీకు ఆధ్యాత్మిక ఇచ్చాడు చూసావా, నీకు కృప ఇచ్చాడు చూసావా, నీకు ఉన్నతమైన లోకాన్ని ఇవ్వాలని నేను ఎంత ఆశపడుతున్నాడంటే అందరి కుటుంబాలు కాదు సుమా, దేవుడు నా కుటుంబం అనిపిస్తుంటున్నాను అదన్నాడు కదా. నా కుటుంబంగా నేను పిలుచుకుంటున్నాను చూసావా, వారిని బట్టి నేను సంతోషపడుతున్నాను. అంటే వారి కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడంటే దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు, కాపాడుకుంటూ వస్తాడు. ఆ కాపాడుకుంటూ వచ్చినప్పుడు మనం మర్చిపోకండి, రక్షణ చాలా విలువైనది. రక్షణ ఖచ్చితంగా వయసు వచ్చిందో ఏమండి, వాడికి వయసు వచ్చిందో లేదో, ఆ పాపకు వయసు వచ్చిందో లేదో తెలుసా? తెలియదు.
మనకు తెలిసే తెలియదు. వాళ్ళ చేష్టలను బట్టి, వాళ్ళ నడవడికను బట్టి, వాళ్ళ మాటలను బట్టి నువ్వు మురిచిపోతావు. ఏమని? వాళ్ళు మాట్లాడుకుని మాట్లాడాను అనుకో, అబ్బాయి మాట్లాడేస్తున్నాను వాడు అన్ని తెలుసుకొని అనుకుంటా చేసావా? అప్పుడే వచ్చిందని. అప్పుడే ఖచ్చితంగా రక్షణ చాలా విలువైంది. అవసరమైతే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి 2 రోజులు మా ఒడికి చెప్పండి అని చెప్పించుకుని, కుటుంబ ప్రార్థన చేయించుకుని ఖచ్చితంగా వాళ్ళకి రక్షణ ఇప్పించే పనిలో ఉన్నాడు మీరు. అర్థమవుతుందా? నేను లాస్ట్ ముగింపు చెప్తాను మీకు వివరంగానే. ఏదైనా జరగకూడదు జరిగిందో తలా నొత్తు నీరు బాలుకున్నా ఉపయోగం లేదు. ఒకవేళ జరిగిన వాళ్ళ సంతోషంగా నీతో సహవాసంగా ఉండాలంటే, పరలోక రాజ్యంలో ఒక కుటుంబంగా నువ్వు జీవించాలంటే, ఆ సంతోషాన్ని నువ్వు పొందుకోవాలంటే ఇప్పుడున్న సమయంలో వారి కుటుంబంలో ఉన్నటువంటి వారికి కూడా మీరు రక్షణ ఇవ్వండి. ప్రతి సమస్య ఎంత చెప్పారు కదా అప్పుడు, ఖచ్చితంగా 1 కొరింథీయులకు రాసిన పత్రికలో వారిని జ్ఞాపకం చేసుకున్నట్టుకై, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టుకై. మిమ్మల్ని ఒకసారిగా మారిపోమంటలేదు దేవుడు. నువ్వు మారిన తర్వాత వింటలేదా వాడు? ఒకానొక రోజునైనా అయ్యో భయం ఉంటుందండి ఖచ్చితంగా. అయ్యో నేను రక్షణ తీసుకున్నాను, ఏం జరుగుతుంది ఏంటో అని చెప్పేసి వాడు ఖచ్చితంగా అడిగేసేటప్పుడు ఆలోచిస్తాడు. అలా వదిలేసేవాడు కాదు, తెలిసినప్పుడు తీసుకుంటాడు అనుకున్నాం అనుకో, ఇంకొకటే తెలియటం. అదొద్దా? ఇంకోటి తెలుస్తుంది. అడిగేంటి? మా అమ్మకి నాన్నకి నేను సంపాదించాలి, నేను ఇవ్వాలి, వాళ్ళని సుఖ పెట్టాలి. మా నాన్న మా అమ్మని సుఖ పెట్టలేదు కాబట్టి నేనేం చేయాలి? సుఖ పెట్టాలి. నేను అనేకమైన రకరకాల బట్టలు కొనాలి, రకరకమైనటువంటి ఆభరణాలు కొనాలి, మా ఇంట్లో ప్రతీది ఉండాలి, లేదనుకుంటే ఉండకూడదు. అన్నీ కలిసిపోతాయి. ఏదో ఒక రోజుని అన్నీ కలిసిపోతాయి. అయ్యితో రావు కాబట్టి ఖచ్చితంగా ఎప్పటి నుంచి మీ ఇంటిలో మీ కుటుంబంలో ఖచ్చితంగా ఎవరైతే యవనస్తులు ఉన్నారో పిల్లలు ఉన్నారో వారిని ముఖ్యంగా దేవుళ్ళలో పెంచడానికి మీరు దారి చూపండి. మీ యొక్క ఉన్నతమైనటువంటి మీరు ఎలాగైతే అనుభవం ఉందో మీ కుటుంబాల అనుభవాలు కూర్చోబెట్టి చెప్పండి. మొబైల్ ఇచ్చేయడం కాదు, కూర్చోబెట్టి చెప్పండి. ఏంటి అసలు పద్ధతి ఏంటి? ఇప్పుడు ఏంటి? ఒకవేళ నేను సరిపోతే నీ బ్రతికేంట్రా, నీ విధానం ఏంట్రా, ఒకవేళ నేను జరగకూడదు జరిగితే నాకు ఏంట్రా పరిస్థితి? మీ నాన్న ఎవరు పెంచుతారు, మీ అమ్మని ఎవరు పెంచుతారా, ఇప్పుడు నీ చెల్లి ఎవరు, నీ అక్క ఎవరు పెంచుతారా, మీ తమ్ముడు ఎవరు పెంచుతారా అని వాళ్ళకి ఎవరున్నా లేకపోయినా తోడు దేవుడు ఉన్నాడా అని చెప్పి దేవుడు మాట చూపించు. పలానా నోవహు చూపించు, మోసేని చూపించు, చాలా మంది ఉన్నారు కదా, దావీదుని చూపించు. ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారండి. ఆ ప్రవక్తలు కనీసం 2-3 గురించి అయినా చెప్తే వాడి మనసు మారుతుందేమో. అర్థమవుతుందా? ఏమన్నవాడిని ఇప్పుడు నిజంగా నేను చెప్తాను. నాకేమన్నా ఒక 10,000 వస్తున్నాయని, మీ వేళ 10,000 వస్తున్నాయి అనుకోండి, నేను ప్రార్థన మానేమని ఒకవేళ మా వాళ్ళు ఫోర్స్ చేయాలనుకో, నేను 10,000 ముఖ్యమా ప్రార్థన ముఖ్యమా? ప్రార్థనే ముఖ్యం, అవునా? కానీ కొన్ని కుటుంబాలు అలా ఉండవు. ముందు 10,000 రా, తర్వాత ప్రార్థన రా అంటాం, అవునా కాదు? ఎందుకు? ఈ 10,000 ఉంటే కొన్ని కనీసం ఒక 5,000 దేవుడికి ఇచ్చేద్దాను. చిచ్చి, అసలు దేవుడు అలాంటిది ఒప్పుకోడు. నువ్వేదో సంపాదించేసి దేవుని పనిలో ఖర్చు పెట్టేద్దాను. చాలా మంది కొంతమంది అదుపు తెలివితేటలు ఉపయోగించి దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకుని, ఎక్కువ అంటే అదేలే దాటికిపోయి నా జ్ఞానం దేవుని జ్ఞానాన్ని కన్నా ఎక్కువ అనుకుని కొంతమంది ఏం చేస్తారంటే సంపాదించేసి దేవుని పని చేసేవాళ్ళు కొన్ని కుటుంబాలు ఉంటాయండి. ఏంటి? బయటికి పంపించాలి, ఇవి ఉంటాయి. ఇవన్నీ ఏంటి? వీళ్ళందరూ కూడా ఏంటి ఏమనుకుంటున్నారు? సంపాదించేసి దేవుడి పని చేసేద్దాం అనుకోండి. ఎందుకు సంపాదన? దేవుడికి కావాలా? నీకు ఏమైనా దేవుడికి కావాలి? అడిగాడా దేవుడు ఏమన్నా? నీకే అంటున్నాడు ఏమని? నువ్వు ఊహించిన వాటి అన్నిటికంటేను అత్యధికంగా చేసి చూస్తాను అంటే నేను చూస్తాను అంటాడు ఎక్కువగా. నీ ఊహలకు అందరి దానికంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. సుమా, నేను ఎప్పుడూ కూడా లోకం అయ్యా నిన్ను అవమానపరచడు. అందుకని మనం నమ్మిన దేవుణ్ణి మనం ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోండి. దేవునిగా కొలవడం నేర్చుకోండి. దేవుడు చేసిన ఉపకారాల్ని సింపుల్ ఇదేనా అని అనుకోకండి. ఒక్క క్షణంలో పోయే ప్రాణాన్ని దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎవరి గురించి చెప్పట్లేదంటే నా గురించి చెప్పుకోండి. అంటే అలా ఎలా కాపాడగలుగుతాడు? అవుతుంది. ఆయన పన్ను మీద ఉంటే కాపాడతాడంటే కాపాడతాడు. ఆయన పని ఉందంటే ఖచ్చితంగా కాపాడతాడు. ఆయన పని అక్కడ అయిపోయింది అనుకో తీసేస్తాడు. అర్థమవుతుందా? అందుకని ఉన్న జీవితంలో ఉన్న సంసారాన్ని ఉన్న కుటుంబాన్ని ఉన్నంతలో దేవునికి సమర్పించుకోవడానికి ముందుకు కొనసాగండి. అదే జీవితం. అర్థమవుతుందా? ఈ 100 సార్లు మీకు చెప్పవసరం లేదు, 100 సార్లు బోధించవసరం. ఒకటి మైండ్లో ఉండాలి. క్రీస్తుని నమ్మాను నేను, నా కుటుంబం అంతటినీ మార్చుకోవాలి,
నా కుటుంబం అంతటిని కూడా నేను ప్రేమిస్తున్నాను కాబట్టి తర్వాత అదే ప్రేమ పరలోకంలో ఉండాలి. ఆ ప్రేమను పొందుకోవాలంటే మనం అందరం కూడా ఇట్టి రీతిగా దేవుని సన్నిధిలో కూడుకోవడం ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా కుటుంబానికి ఆదర్శంగా నిలవండి. మీ కుటుంబానికి మీరు ఆదర్శం. మీ కుటుంబానికి ప్రతి కుటుంబంలో ఒక్కొక్కరు ఆదర్శంగా ఉంటారు. అలా నువ్వు నేను ఎందుకు అనుకోకూడదు? అలాంటివి ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా ముందుకు కొనసాగాలని ఈ కొద్దిపాటి మాటలు ప్రభు దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.